పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సమావేశంలో మన జరగబోయే బోనాల ఉత్సవాల కార్యక్రమం షెడ్యూల్ని విడుదల చేయడం జరిగినది. ఈరోజు మనము జరగబోయే సప్తమాతృలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమం షెడ్యూల్, అదేవిధంగా ఉమ్మడి దేవాలయ ఆధ్వర్యంలో జరగబోయే ఘటం ఊరేగింపు, బోనాలు ఉత్సవం, అదేవిధంగా ప్రొసెషన్ ఊరేగింపు కార్యక్రమం షెడ్యూల్ అనేది ఈ రోజు విడుదల చేయడం జరుగుతున్నది. ముందుగా సప్తమాతృలకు సప్త బంగారు బోన సమర్పణ కార్యక్రమం ముందుగా 26 తారీఖు జూన్ గోల్కొండ అమ్మవారి జగదంబ ఆలయంలో, అదేవిధంగా 29వ తారీఖు నాడు మన కనకదుర్గమ్మ తల్లి విజయవాడ ఆలయంలో, అదేవిధంగా 2 జూలై నాడు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్లో, 4వ తారీఖు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్లో, 10వ తారీఖు నాడు ఉజ్జయిని మహాంకాళి మాత మందిరం సికింద్రాబాద్లో, 15వ తారీఖు నాడు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద, అదేవిధంగా ఆఖరికు సింహవాహిని మహాంకాళి మందిరం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది. దాని మధ్యలోనే మనకు ఘటమూరేంపు ఏది ఉంటుందో అది 13 తారీఖు. దానికి ముందు 11వ తారీఖు నాడు ధ్వజారోహణ శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 20వ తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుతారు ప్రజలు. 21వ తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాది మందితో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గత 2 రోజుల క్రితం గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రులు, ఎండోమెంట్స్ మంత్రులు కొండా సురేఖ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచన చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు బోనాల పరంగా డిక్లేర్ చేస్తూ మరీ ఇంకో 10 కోట్ల రూపాయల అడిషనల్ బడ్జెట్ ఇస్తామని చెప్పేసి ఎండోమెంట్స్ మంత్రివర్యులు చెప్పడం జరిగినది. దాంతో పాటు మన విజయవాడ టెంపుల్లో 29వ తారీఖు, అదేవిధంగా 1వ తారీఖు నాడు ఢిల్లీ బోనాల కార్యక్రమంను కూడా విజయప్రదంగా చేద్దామని